హాయ్ ఫ్రెండ్స్, బాగున్నాను నేను. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే చెప్తున్నా చూడండి. మామిడికాయల ముక్కల వీడియో. ఈ వీడియో ఏంటంటే మనము చెట్టుకు తెంపుకొచ్చుకొని మామిడికాయలు మనం పచ్చడికి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఎందుకంటే అవి బాగా కడిగి మళ్ళీ ముక్కలు కూడా పాడైపోతాయి. 1 year వరకు నిల్వ ఉండాలి కాబట్టి అవి నేను చెట్టుకు తీసేసి కోసుకొచ్చుకొని మంచి నీళ్ళు నానబెట్టి కడిగి ఆరబెట్టుకొని తర్వాత ఇలా ముక్కలు కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ముక్కలుగా కొట్టుకోవాలి. లేకుంటే ఇంకా చిన్నగా కూడా కొట్టుకోవచ్చు. కాకపోతే మేమైతే పెద్దగా కొట్టుకున్నాము. పచ్చడి కూడా వస్తాయి, ప్లస్ ఇవి ఆరబెట్టుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటాయి ముక్కలు. ఇవి ఎట్లా చేసుకోవాలి కర్రీస్లో అంటే, మనం ఉల్లిగడ్డ కర్రీ చేసుకుంటాం కదా, ఉల్లిగడ్డ టమాటా కానీ ఓన్లీ ఉల్లిగడ్డ కానీ చేసుకున్నప్పుడు వీటిలలో ఒక 4-5 వేయాలి. ఇట్లా ఒక 4-5 వేసాం అనుకో, చాలా టేస్టీ ఉంటే ఒక రుచి వస్తుంది. ఒక పుల్లగా కారంగా అవి తింటుంటే మనకు నోరు కమ్మాలైనప్పుడు కూడా మనకు హెల్త్ బాగాలేకుంటుంది కదా, అప్పుడు ఏం తినాలనిపించదు. కానీ కర్రీ చేసి పెట్టినాం అనుకో, ఒక్క ముద్ద తినని వాళ్ళు కూడా మంచిగా ఒక 5 ముద్దలు తినేస్తారు. అంత బాగుంటుంది కర్రీస్ ఇవి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి. ఎందుకంటే మేము పచ్చడికని తీసుకున్నా, కాకపోతే పచ్చడి కుదరలేదు. పచ్చడి కుదరకపోతే మళ్ళీ కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఉంటే 1 year వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి మనకు పాడైపోవు, ఏం వాసన పట్టవి, పులిపోవు, బాగుంటాయి. ఒట్టి తునకలు ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఒట్టి తునకలు కూడా మనం ఎండబెట్టుకొని ఆరబెట్టుకుంటారు, అలాగనే ఇవి కూడా ఉంటాయి. ఇవి కూడా 1 year వరకు ఉంటుంది. మనకు 1 year మళ్ళీ సంవత్సరం వరకు వచ్చేస్తాయి. మళ్ళీ కర్రీస్లో వేసుకోవచ్చు. ఏదైనా మనకు పిండి చారు అంటారు కదా, మీకు పిండి చారు ఐడియా ఉందో తెలియదు నాకు, కానీ పిండి చారులో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి పిండి చారులు వేసుకొని కూర్చుంటే ఏమంటారు, కర్రీ ఎట్లా ఉంటుందంటే వెన్ని ముక్కలు వేసి వజ్జిడి చారు అని కాస్తారు, అలా ఉంటుంది అన్నట్లు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, నిన్న నేను ముక్కలు కట్ చేసేటప్పుడు మిగిలిన ముక్కలు కూడా అట్లా వేస్ట్ చేయలేను. వేస్ట్ చేయకుండా కొంచెము పచ్చడి పెట్టేసిన ఫ్రెండ్స్. ఇలా ఉంది. వేస్ట్ చేయొద్దు కదా ఫ్రెండ్స్, ఇవి అట్లానే వేస్ట్ కాకుండా ఇలా కూడా నేను ట్రై చేసిన. చాలా బాగుంది. ఎప్పుడు ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఏం పడేసుకొని చిన్నగా కట్ చేసుకొని ముక్కలు మిగిలిపోయిన ముక్కలు, కట్ అయిపోయిన ముక్కలు, కట్ చేయంగా కింద పడిపోయిన ముక్కలన్నీ తీసుకొని అవి మళ్ళీ వాష్ చేసుకొని ఇలా నేను పచ్చడి పెట్టేసిన ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? మా అమ్మాయి ఎప్పుడు వీడియోలు చేస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా అమ్మాయి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి ఆమెని ఒకసారి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు తీసుకొస్తాం. ఇంకా వెరైటీ వీడియోస్ ఉన్నాయి, అన్నీ మీకు నేను చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.